రాజకీయ పరిణామాలకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులతో పూర్తి జాబితా విడుదల కానుంది. మార్పు చేర్పులతో పూర్తి జాబితాను ప్రకటించనున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మిగిలిన ఇన్ఛార్జీల మార్పులపై చర్చించి ఒకేసారి ప్రకటన చేయనున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీల కసరత్తు పూర్తయింది. తుది జాబితాపై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చిస్తున్నారు సీఎం జగన్. కాసేపట్లో మార్పులు చేర్పుల పూర్తి జాబితా వచ్చే అవకాశం ఉంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఇందాక మీరు చెప్పారు 4-5 జిల్లాల ప్రకటన ఉండొచ్చని, కానీ ఇప్పుడు పూర్తి జాబితా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత? పూర్తి జాబితా రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఖచ్చితంగా సతీష్, ఏదైతే మార్పులు చేర్పులు చేయాలని ముందు ఆల్రెడీ నిర్ణయించుకున్నారో, ఎన్ని స్థానాల్లో మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారో వాటికి సంబంధించినటువంటి అన్ని పేర్లు కూడా ఈ రోజు ప్రకటించబోతున్నారు. మరి కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రకటన చేయబోతున్నారు. అయితే ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఇక మిగిలిన స్థానాలంటే టార్గెట్ గా దగ్గరగా 60 స్థానాల్లో మొత్తం మార్పులు ఈ చేర్పులు అనేవి చేయాలని ఆల్రెడీ సీఎం జగన్ కసరత్తు చేశారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ 60 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అంతా కూడా పూర్తి చేసేయాలి. ఈ రోజుతో ఈ వ్యవహారం మొత్తం క్లియర్ అయిపోవాలంటూ కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా చర్చలు జరిపారు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా ప్రకటన ఒకేసారి చేయబోతున్నారు. అయితే మొత్తం ఇప్పటికే 11 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఆల్రెడీ చేశారు కాబట్టి మిగిలినటువంటి మార్పులు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా మరి కాసేపట్లో చేయబోతున్నారు. అయితే రేపటి నుంచి పూర్తిగా కొత్త ఇన్ఛార్జీలు గ్రౌండ్ లోకి వెళ్లబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొత్త ఇన్ఛార్జీలు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ చేతుల ద్వారా చేయబోతున్నారు. అయితే ఈ మార్పులకు సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా గత 10 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. ప్రతిరోజు 10 మంది ఎమ్మెల్యేల వరకు కూడా క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. పలు దఫాలుగా చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక చోట నుంచి మరొక చోటకు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అంశానికి సంబంధించి పూర్తిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిసిన తర్వాత వాళ్ళని అక్కడికి మారుస్తున్నారు. ఇక పూర్తిగా సిట్టింగ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ లేదని చెప్తున్నటువంటి నేపథ్యం, వాళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి టికెట్ ఎందుకు ఇవ్వట్లేదనేది పూర్తిగా వాళ్ళకి తెలియజేసిన తర్వాతే నేరుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా అయితే సిద్దమైపోయింది. మరి కాసేపట్లో ఎంతమందిని అయితే మార్చాలని, ఎన్ని చోట్లయితే ఇన్ఛార్జీలను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి జాబితా అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు ఇప్పటికే 11 చోట్ల చేశారు కాబట్టి ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా పూర్తి జాబితా విడుదల కాబోతుంది. అయితే ఎక్కడైనా అడ్జస్ట్ అవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటన పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఏదైతే మార్పులు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి జాబితా అంతా కూడా అయితే మరి కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించబోతున్నారు. సతీష్, అంటే దుర్గా, మనం చూసాం ఆల్రెడీ 11 మార్పులకు సంబంధించి ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు అవకాశం దక్కకపోవచ్చు అన్న అంచనాల్లోనే కొందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు పోతలపట్టు ఎమ్మెల్యే బాబు నేరుగా మాట్లాడారు. మరికొంతమంది ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పార్థసారథి ఏం మాట్లాడారో మనం చూసాం. అంటే ఇప్పుడు పూర్తి జాబితా ప్రకటించవచ్చని మీరు చెప్తున్నారు. ఒకవేళ ఈ పూర్తి ప్రకటన తర్వాత వచ్చే అసంతృప్తులను ముందుగానే ఏమైనా చల్లార్చారా? బొజ్జగింపుల ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తున్నాయా? అంటే దాదాపు 60 చోట్ల మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మార్పుల విషయంలో కొన్ని చోట్లయితే ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అయితే అక్కడ అసంతృప్తి అనేది క్యాండిడేట్స్ లో కాకుండా కేడర్ లో అసంతృప్తి అనేది వస్తుంది. అయితే అసంతృప్తి వస్తున్నటువంటి కేడర్ అంతా కూడా తాడేపల్లికి రావడం, వాళ్ళ ఆందోళన చేయడం, స్థానికంగా ఆందోళన చేయడంతో పాటు తాడేపల్లికి కూడా కొంతమంది మాకు ఎమ్మెల్యే వద్దని, మాకు పాత ఎమ్మెల్యేని కొనసాగించాలి, కొత్త క్యాండిడేట్ వద్దని కొంతమంది అంటుంటే కొత్త క్యాండిడేట్ ని పెట్టాలి, పాత క్యాండిడేట్ మాకు వద్దు అని కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు టికెట్ ఏదైతే పూర్తిగా లేదో
ఉదాహరణకు పూతలపట్టు ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు, అదేవిధంగా అన్నారాంబాబు, దీంతో పాటు ఆర్కే ఇలాంటి వ్యక్తులు అయితే పూర్తిగా తమ అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా టికెట్ నిరాకరించినటువంటి స్థానాల్లో ముఖ్యంగా జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. అయితే వీటికి సంబంధించి పూర్తిగా టికెట్ ఎవరికైతే నిరాకరిస్తున్నారో వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఒకటే చెప్తుంది, పార్టీలో మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎన్నికల సమయం కాబట్టి పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. అయితే మార్పులు చేసిన తర్వాత అసంతృప్తులు అలాగే ఆవేదనలు ఉండడం సహజం. వాటందరికీ కూడా సర్ది చెప్తున్నాము. ఒకవేళ ఎవరైనా గనక వినని పక్షంలో వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళ విషయంలో మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా పార్టీకి సంబంధించి అధిష్టానానికి సంబంధించినటువంటి కీలక నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే అసంతృప్తులకు సంబంధించి మాక్సిమం వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం అయితే రీజనల్ కోఆర్డినేటర్లకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమంది అసంతృప్తి అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కేడర్ కూడా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పూర్తి మార్పులకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు అంతా కూడా పూర్తయిపోయింది కాబట్టి గత 10 రోజుల నుంచి ఇదే పనిపైన సీఎం జగన్ చాలా ఫోకస్డ్ గా వెళ్లారు. ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరినైతే మారుస్తున్నాం వాళ్ళతో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తో కూడా రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడారు. ఏ విధంగా ఈ అసంతృప్తి రాకుండా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ సూచనలు ఇచ్చారు. పలుసార్లు రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడారు. నేరుగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని కూడా తాడేపల్లికి పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరినైతే 4-3 సార్లు కూడా సీఎం జగన్ కలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ కసరత్ అనేది చాలా సీరియస్ గా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ మార్పులకు సంబంధించినటువంటి తుది జాబితా మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. 1 ఎక్కడైనా పెండింగ్ ఉంటే గనక అక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యం లేదంటే కొత్తగా పార్టీలోకి వచ్చే నేతలు ఎవరైనా ఉండి వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటే అప్పుడు మార్పులు మరొకసారి చేసే అవకాశం ఉంటుంది తప్ప దీనికి సంబంధించినటువంటి మార్పులు అనేవి పూర్తి జాబితా అయితే మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. సతీష్, అంటే దుర్గా, మనం తెలుసు వైఎస్ షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఏమైనా చర్చ జరిగిందా? దాని ఇంపాక్ట్ ఈ మార్పులు చేర్పులపైన ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా షర్మిల గనక ఏపీలోకి వచ్చి ఏపీలో పీసీసీ పదవి చేపట్టడం లేదంటే క్రియాశీలకంగా వ్యవహరిస్తే గనక కొంతమంది షర్మిల వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఆర్కే కూడా ఆల్రెడీ షర్మిల వెంట నేను పయనం చేస్తాను, ఆమె ఏ పార్టీలో జాయిన్ అయినా ఆమె వెంట నేను నడుస్తానంటూ కూడా ప్రకటించారు. మరికొంతమంది కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కూడా వైఎస్ఆర్సీపీలో చాలా రోజుల పాటు కొనసాగారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పాదయాత్ర చేశారు. దాంతోపాటు 2019 ఎన్నికల్లో కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ నేపథ్యంలో షర్మిలకు కూడా వైఎస్ఆర్సీపీలో కొంత టీం అనేది ఆల్రెడీ ఉంది. కొంతమంది ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా వరకు షర్మిల టీమ్ గా కూడా పేరున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళంతా కూడా షర్మిల వైపు వెళ్తారనేది చెప్పలేం. కానీ ఎవరికైతే టికెట్ రాదో, టికెట్ రాని పార్టీలోంచి బయటికి వెళ్లాలనే వారికి షర్మిల ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్ గా ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే వైఎస్ఆర్ షరీష్మా ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు టీడీపీలో గానీ లేదంటే వేరే పార్టీలో టికెట్ లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వెళ్లే ఆలోచన కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆర్కే ఆల్రెడీ షర్మిల వెంట నడుస్తానంటూ చెప్పారు కాబట్టి ఆర్కే నేరుగా సంప్రదింపులు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అది ఏదైనప్పటికీ కూడా పార్టీలో ఎన్నికల సమయంలో ఈ మార్పులు అనేవి ఉండబోతున్నాయి. ఖచ్చితంగా టికెట్ అనేది లేని వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తారనే ఒక నిర్ణయానికి ఆల్రెడీ వైసీపీ అధిష్టానం వచ్చింది కాబట్టి వాళ్ళని పూర్తిగా వదులుకోవడం మాకు ఇష్టం లేదు, పార్టీలోనూ కొనసాగమని మేము ఆల్మోస్ట్ చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వినకుండా ఒకవేళ బయటికి వెళ్లే ఆలోచన ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కోసం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ ముఖ్యం, కేడర్ ముఖ్యం అంటూ కూడా వైసీపీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఒక షర్మిల పార్టీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు క్రియాశీలకంగా ఉంటారనేది 2 రోజుల్లో తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ఏపీ కనుక వస్తే ఏ విధమైనటువంటి యాక్షన్ ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సీనియర్
నేతలతో సమావేశంలో సీఎం జగన్ చర్చ కూడా జరిగినట్టుగా మనకి సమాచారం ఉంది. వైవి సుబ్బారెడ్డి కూడా ఆల్రెడీ మాట్లాడారు. షర్మిల గనక ఏపీలోకి వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరైనా సరే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అలా రకరకాలుగా ప్రచారం చేయొచ్చు, లేదంటే వివిధ పదవులు కూడా తీసుకోవచ్చు, పార్టీలు ఏదైనా రావచ్చు, ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో షర్మిల కనుక వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చాలా స్పష్టంగా అయితే ధీమా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అసంతృప్తులు ఎవరైతే టికెట్ పూర్తిగా లేనటువంటి వ్యక్తులు ఎవరైతే కొంతమంది పక్క పార్టీ వైపు చూసే ఆలోచనలో ఉండేతే ఖచ్చితంగా షర్మిల వైపు వెళ్లే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సతీష్. రైట్ దుర్గా, మరి కాసేపట్లో మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర నుంచి నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి దుర్గా అందిస్తున్న వివరాల ప్రకారం రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్ షర్మిల రాక ప్రభావం దీనిపైన కూడా విస్తృతంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా టికెట్లు రాని వాళ్ళు ఎవరైనా వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ టికెట్ మీద గెలిస్తే ఆ నష్టాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలన్న అంశంపైన చర్చ జరిగిందంటున్నారు. ఏదేమైనా మొత్తం లిస్టు ఆల్రెడీ 11 అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గ మార్పులకు సంబంధించి ఒక ప్రకటన ఇప్పటికే వచ్చింది. మిగతా దాదాపు ఒక 49 స్థానాలకు సంబంధించి ప్రకటన మరికాసేపట్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు స్థానచలనాలు వీటన్నిటిపై ఒక కన్క్లూజన్కి వచ్చేశారు. ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇన్ఛార్జీలు పూర్తిగా రంగంలో దిగాలి, అభ్యర్థులు రంగంలో దిగాలి. అందుకు ఇంకా దీన్ని నాంచడం కరెక్ట్ కాదన్న భావనలో సీఎం జగన్ ఈరోజు విస్తృత స్థాయిలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో జాబితా రాబోతుంది. 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. ఇప్పుడు